హాయ్ మిత్రులందరికీ స్వాగతం. సో జనరల్గా ఏంటంటే మనకి చిన్నపిల్లలు గాన ఉంటే వాళ్ళకి ఎంతో కొంత రిటర్న్ ఇవ్వాలి. అంటే వాళ్ళు పెరిగేసరికి లైక్ 18 ఇయర్స్ వచ్చేసరికి, లేదా వాళ్ళు బీటెక్ ఇంజనీరింగ్ లేదా లాయరు డాక్టరు యాక్టరు అయ్యేటప్పుడు కొద్దిగా లంసమ్ అనేది మనకి అవసరం అవుతూ ఉంటుంది. ఆ లంసమ్ కోసం ఇప్పటి నుంచే సేవింగ్స్ అనేది చేస్తూ ఉంటాం. సో కొంతమందికి స్టాక్ మార్కెట్లో ఐడియా ఉండి స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వెరీ గుడ్. బట్ ఐడియా లేదు, అంత టైం లేదు, అంత ఎఫర్ట్స్ పెట్టలేము అనుకుంటే కూడా డోంట్ వరీ. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఆ రిస్క్ అనేది తీసుకొని కొద్దిగా కమిషన్ తీసుకొని ఏంటంటే వాళ్ళు ఫండ్ని మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ గురించే కంప్లీట్గా ఫోకస్డ్గా ఏంటంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంచ్ అయినాయి. సో అవి ఎలా రిటర్న్స్ ఇచ్చాయి, కరెక్ట్గా మనకి సంవత్సరంలో ఎంత రిటర్న్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. లెట్స్ బిగిన్. ఇక్కడ కొన్ని ఫండ్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవేంటంటే స్పెసిఫిక్గా చిల్డ్రన్స్ వాళ్ళకి గిఫ్ట్ లాగా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ టార్గెట్ చేస్తూ కొన్ని ఫండ్స్ అనేది లాంచ్ చేసామనుకున్నాం కదా. దాంట్లో మనకి మార్నింగ్ స్టార్ అనే రేటింగ్ ఏజెన్సీ ఏం చేసిందంటే వీళ్ళకి రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్లో ఈ యొక్క టాటా యంగ్ కానీ, హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ కానీ, యూటీఐ, సిసిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ స్కాలర్షిప్ ప్లాను ఇవన్నీ వచ్చినాయి. ఇది లాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ చూసుకుంటే. అయితే దీంట్లో ఏంటంటే రేటింగ్ ఏజెన్సీ కూడా 5 స్టార్ ఇచ్చిందంటే ఫండ్ బాగుంటుందని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ నేనేం చేశానంటే ఈ 5 స్టార్ ఇచ్చిన హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ గిఫ్ట్ డైరెక్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి మిడిల్ మ్యాన్ లేకుండా మనం డైరెక్ట్గా బై చేసుకోవచ్చు అనమాట, నో కమిషన్స్. ఓకేనా. ఫండ్ మేనేజ్ చేసినందుకు స్లైట్గా కమిషన్స్ అనేది ప్రతి ఫండ్కి ఉంటాయి. బట్ మనం ఇక వాళ్ళ మీద వదిలేసామంటే వాళ్ళే ఫండ్ మేనేజ్ చేసుకుంటూ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికి కూడా మేనేజ్ చేస్తూ వస్తారు. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎస్బీఐ మ్యాగ్నమ్ చైల్డ్ బెనిఫిట్ డైరెక్ట్ గ్రోత్ అనేది ఉంది. ఈ రెండు కూడా ఏంటంటే 5 స్టార్ అనేది ఇవ్వడం జరిగింది. నేనేం చేశానంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ రెండు కూడా సెలెక్ట్ చేసి పెట్టాను. సో హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ డైరెక్ట్ మనం చూసుకున్నట్టయితే లాక్ ఇన్ పీరియడ్ ఉంది. ఇది 5 ఇయర్స్ లాక్ పీరియడ్ అనమాట. సో మనం ఇక్కడ చూస్తే వీళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు, బాగుంది. అండ్ రిస్క్ ప్రొఫైల్ అనేది మనం చూసుకోవాలి, ఎప్పుడు కూడా హై రిస్క్ ఉంది. అఫ్ కోర్స్ ఏంటంటే హై రిస్క్ ఉందంటే హై రిటర్న్ కూడా మేబీ ఉండొచ్చు. బట్ అగైన్ ఏంటంటే హై రిస్క్ తీసుకునే వాళ్ళకి ఈ ఫండ్ అనేది సూటబుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, హై రిస్క్ అంటే ఏంటంటే వొలటైల్గా ఉంటుంది అనమాట, మార్కెట్కి అనుగుణంగా ఇది వెళ్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళు ఏంటంటే ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కొంత ఫండ్ని తీసుకెళ్ళి ఏంటంటే డెట్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో చూద్దాం వీళ్ళు దేంట్లో ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేశారు అనేది కూడా. అయితే ఈ ఫండ్ మనకి 2019 ఆగస్ట్ 30 అంటే ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ నుంచి మనకి కన్సిడర్ చేసుకోవచ్చు. సో అక్కడ స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం, ఓకేనా, 2019లో సెప్టెంబర్లో. ఇప్పుడు మనకి ఎంత రిటర్న్ వచ్చింది అంటే మొత్తం మీద ఈ యొక్క 3.5 సంవత్సరాలు అవుతుంది, రఫ్గా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను, 124% రిటర్న్ వచ్చింది. అంటే నేను 1,00,000 రూపాయలు అక్కడ కానీ ఇన్వెస్ట్ చేస్తే 1,24,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. సో దీన్ని మన అచ్చ తెలుగులో మాట్లాడంటే కాయ అంటాం. 100% రిటర్న్ పైనే వచ్చిందనమాట. ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ఇన్ బిట్వీన్ ఏంటంటే మార్కెట్ చూడండి, ఇక్కడ మనకి కోవిడ్ టైంలో మార్కెట్ కిందకు వెళ్ళింది, ఫండ్ కూడా అండర్ పర్ఫార్మ్, మార్కెట్కి అనుగుణంగానే ఉంది ఇది కూడా. ఓకే, బట్ ఏంటంటే అక్కడక్కడ ఈ యొక్క గ్రీన్ కలర్ని బీట్ చేస్తుంది. అంటే బెంచ్ మార్క్ అంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్ కానీ బిఎస్సి కానీ వాటిని మించి పర్ఫార్మెన్స్ అనేది బాగా చేస్తుందని చెప్పేసి లాంగ్ పీరియడ్లో తెలుస్తూ ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నట్టు ఇక్కడ లాస్ట్ 1 మంత్ రిటర్న్ మనం చూస్తే ఇక్కడ ఎంత ఉంది, అబ్సల్యూట్ రిటర్న్ వచ్చేసరికి 3.81% ఉంది. బట్ 1 మంత్కి ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ అనేది ఇవ్వవు ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఏంటంటే మనం 1 ఇయర్ కానీ 3 ఇయర్ కానీ చెక్ చేసుకోవాలి. ముందు 5 ఇయర్స్లో ఎంత రిటర్న్ అనేది జనరేట్ చేసిందనేది చూస్తే మనకి ఇక్కడ 128% రిటర్న్ అనేది ఇచ్చింది. యాక్చువల్గా 5 ఇయర్స్ అయితే అవ్వలేదు ఇది లాంచ్ అయ్యి కూడాను. బట్ ఉన్న డేటా ప్రకారం మనకి 3.5 ఇయర్స్ దాకా అవుతుంది కాబట్టి 128% రిటర్న్ చూపిస్తుంది. వెరీ గుడ్ రిటర్న్ అనమాట. మన 1,00,000 రూపాయలు పెడితే 1,28,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చినట్టు చూపిస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఆ యొక్క పీరియడ్లో హై ఎన్ఏవి అంటే దాని షేర్ ప్రైస్ అనుకుందాం సింపుల్గా. ఓకే, 277 ఇప్పుడున్న హై ప్రైస్, లోలో 96 కూడా వెళ్ళింది. ఐ థింక్ కోవిడ్ టైంలో వెళ్ళినట్టుంది ఫండ్ ప్రైస్, తగ్గింది. అండ్ 3 ఇయర్స్ యావరేజ్ మనం తీసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ అబ్సల్యూట్ రిటర్న్ వచ్చేసరికి 72% ఇచ్చింది. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ గుడ్. ఈ రోజుల్లో ఏంటంటే మనం ఒక 10,000 ఇన్వెస్ట్ చేసామనుకోండి, అది డబుల్ అవ్వడానికి యాజ్ పర్ ద కరెంటు గవర్నమెంట్ వడ్డీ రేట్ల ప్రకారం దగ్గర 7 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. ఓకేనా.
బట్ ఇక్కడ మనకి డౌన్ ద లైన్ 4 ఇయర్స్లో 5 ఇయర్స్లో డబుల్ అయిపోయింది కాబట్టి దిస్ ఇస్ వెరీ గుడ్ ఫండ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. 3 ఇయర్స్లో 72% ఇచ్చింది. 1 ఇయర్లో మనకి మార్కెట్ బాగుంది కాబట్టి 30% రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. 6 మంత్స్లో చూస్తే 15% రిటర్న్ ఇచ్చింది. ఓకే, దిస్ ఈజ్ వెరీ గుడ్. అయితే ఈ ఫండ్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ షార్ప్ రేషియో అంటాం. ఇది మనం ఏంటంటే వొలటిలిటీ ఉంటుంది మార్కెట్లో, వొలటిలిటీ ప్రకారం కంపేర్ చేసుకొని రిటర్న్ బాగా జనరేట్ చేస్తుందా లేదా అనేది చెప్తుందన్నమాట. సో ఇది 2.2 ఉంది, అబవ్ కేటగిరీ యావరేజ్. కేటగిరీ అంటే ఇటువంటి ఫండ్స్ చాలా ఉన్నాయి కదా, దాని యొక్క కేటగిరీ అంటాం అనమాట. అటువంటి కేటగిరీ యావరేజ్ కంటే కూడా ఇది బెటర్ పర్ఫార్మర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్టాండర్డ్ డీవియేషన్ కూడా మనకేంటంటే వోలటైలిటీ అంటాం కదా, సో అది కూడా ఏంటంటే కేటగిరీ రేంజ్లోనే ఉందన్నమాట. అంటే కేటగిరీ యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి, ఇది 8.42 ఉంది. అంటే వోలటైలిటీ పైకి వెళ్ళటం కిందకి వెళ్ళటం 10 ఉందనుకోండి, ఇది 8.42 మాత్రమే ఉంది. ఇది కూడా గుడ్ అనమాట. స్వార్టినో రేషియో ఇది కూడా ఏంటంటే మనకి రిస్క్ తీసుకుంటుంది కదా, రివార్డ్ ఇచ్చే కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా చెప్తుందన్నమాట. అబవ్ యావరేజ్ అనేది చూపిస్తుంది. అయితే వీళ్ళు ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు అనేది కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, లార్సన్ టర్బో కానీ ఇవన్నీ కూడా మనకు తెలిసిన కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇక్కడ చూడండి వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన పర్సంటేజ్ ఎందుకు ఇది హై రిస్క్ అని వచ్చిందంటే ఈ ప్రొఫైలు 67% ఏంటంటే ఈక్విటీలో పెట్టారనమాట. సో ఈక్విటీ మార్కెట్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, స్ట్రాంగ్గా డ్రాప్ అయింది. సో రిస్క్ ఉంటుంది డెఫినెట్గా, మనం దాంట్లో దాచుకునేది ఏం లేదు. అయితే డెట్ ఏవైతే ఉన్నాయో ఫండ్స్ వాటిల్లో ఏంటంటే 26% ఇన్వెస్ట్ చేశారు. డెట్ మార్కెట్ ఎలా ఉంటుందంటే మనకి పెద్దగా పెరగదు, పెద్దగా కిందకి వెళ్ళదు, ఒక యావరేజ్ రిటర్న్స్ ఇస్తాయి అనమాట. లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి, దాని మీద కొద్దిగా బెటర్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎనీహౌ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ కానీ అవన్నీ ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారు. ఓకేనా, ఈ యొక్క ఫండ్ గురించి అయితే మనం చెప్పుకున్నాం కదా, ఈ ఫండ్ రిస్క్ మనకి హైలో కనిపిస్తుంది. సో కొద్దిగా నేను హై రిస్క్ తీసుకోగలను బెటర్ రిటర్న్ కోసం అనుకుంటే దిస్ ఈజ్ ద గుడ్ అనమాట. ఇక సెకండ్ది మనకి ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. ఇది కూడాను డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మిడిల్ మ్యాన్ లేకుండా. అయితే ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే మోడరేట్లీ హై రిస్క్ అనమాట. రిస్క్ ఉంది, మోడరేట్ హై రిస్క్. రిస్క్ హై రిస్కే బట్ కొంచెం తక్కువ దాంతో కంపేర్ చేసుకుంటే. దీనికి కూడా మార్నింగ్ స్టార్ 5 స్టార్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2013లో స్టార్ట్ అయింది. ఓకేనా, 2013లో స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా ఈ ఫండ్ని మనం కన్నా హోల్డ్ చేస్తే 258% రిటర్న్ ఇచ్చింది. అఫ్కోర్స్ ఇదేంటంటే 10 ఇయర్స్, 2013 కదా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం 2023 దాటి 2024లో ఉన్నాం. రఫ్గా 10 ఇయర్స్ అయింది. సో 10 ఇయర్స్లో మనకేమైందంటే 260% రిటర్న్ ఇచ్చింది. అంటే ₹1,00,000 మనం ఆ టైంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే 1,60,000 ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, నాట్ బ్యాడ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 5 ఇయర్స్లో ఎంత రిటర్న్ వచ్చింది అనేది మనం చూస్తే 71% ఇచ్చింది లాస్ట్ 5 ఇయర్స్లో. 3 ఇయర్స్లో 43% రిటర్న్ ఇచ్చింది. 1 ఇయర్ చూద్దాం. 1 ఇయర్లో మనకి 18% రిటర్న్ ఇచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో నాట్ బ్యాడ్ అన్న. 6 మంత్స్లో మనం 10% రిటర్న్ అనేది ఇచ్చింది. అఫ్కోర్స్ మార్కెట్స్ బాగున్నాయి ఇప్పుడు, అండ్ అన్నీ కూడా బాగున్నాయి. రేషియోస్ అన్నీ కూడా షార్ప్ రేషియో కానీ, స్టాండర్డ్ డీవియేషన్ కానీ, అండ్ షార్టిన్ రేషియో కానీ ఇవన్నీ కూడా బిలో ద అంటే బెంచ్ మార్క్లకి ఈక్వల్గానే ఉన్నాయి. అటు ఇటుగా మనకు ఏంటంటే హై రిస్క్ లేకుండా ఒక మాదిరిగా బాగానే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు సేఫ్, మనం చూస్తే రిస్క్ తక్కువ ఉంది ఇది ఏది హెచ్డిఎఫ్సితో పోలిస్తే. ఎందుకు అంటే వీళ్ళ యొక్క హోల్డింగ్స్ 22% మాత్రమే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారు. 22%. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర 100 crores ఉందనుకోండి, దాంట్లో 22 crores తీసుకెళ్ళి స్టాక్స్లో పెట్టారు. మిగతా ఎంత ఉంది? 78% తీసుకెళ్ళి ఏంటంటే డెట్ మార్కెట్లో పెట్టారనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇవి స్టాక్స్ అనమాట. అదేవిధంగా డెట్ హోల్డింగ్స్ దగ్గర 64% అనేది పెట్టారు. మిగతాది అదర్ అసెట్స్లో కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంది. ఓకే, ఎనీహౌ ఈ మనకున్న ఫండ్స్. సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్లో మీ పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నారు అనుకుంటే ఈ యొక్క ఫండ్స్ని ఒకసారి చూడండి. ఓకే, డెఫినెట్గా ఏదో ఒక ఫండ్లో ఇప్పటిదాకా లేకపోతే ఏదో ఒక ఫండ్లో స్మాల్ అమౌంట్ అట్లీస్ట్ 1000 రూపీస్ పర్ మంత్ అయినా స్టార్ట్ అనేది చేయండి. అండ్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇటువంటి మరింత ఎడ్యుకేషన్ సమాచారం కోసం మన ఛానల్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు కూడా మన వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉండండి.
డెఫినెట్గా ఏంటంటే మనకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.